ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ముంచంగిపుట్టు మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారి లేకపోవడంతో గిరిజన ప్రజలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నుంచి ప్రమాదం పొంచి ఉంది. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో వాగు గడ్డల నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గడ్డ నుంచి ఈదుకుంటూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఒడ్డున చేరుతున్నారు. మారుమూల లక్ష్మీపురం పంచాయతీలో ఉబ్బెంగుల, దొరగూడ ప్రజలకు ఈ దుస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు కావడి చేసి గడ్డ దాటిస్తున్న పరిస్థితులు అందరినీ కదిలిస్తున్నాయి. రహదారి లేకపోవడంతో ప్రాణాలను పణంగా పెట్టి గడ్డలో ప్రయాణం చేస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. గడ్డలో అదుపు తప్పితే చాలు ప్రాణము గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆయా గ్రామస్తులు వంతల గురుమూర్తి, వంతల సద్దు, వంతల రంపన్, వంతల సుబ్బారావు, కిల్లో రాజు పాత్రికేయుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వానికి వంతెన నిర్మాణం కొరకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే వంతెన నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలోనే వంతెన నిర్మాణం చేపడతారని చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డ పొంగి ప్రవహిస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో రాకపోకలు కొనసాగించాల్సి వస్తుందని, పంచాయతీ కేంద్రానికి మండల కేంద్రానికి వెళ్ళాలన్నా గడ్డ దాటక తప్పడం లేదని వారు వంతెన లేకపోవడంతో నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్యం కోసం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఉధృతంగా ప్రవహించే వాగులో ఈదక తప్పడం లేదని అంటున్నారు. ఈ దుర్భర పరిస్థితులు తాము ఎదుర్కొంటున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. ఉబ్బెంగులలో 130 మంది, దొరగూడలో సుమారు 70 మంది జనాభా కలిగి నివసిస్తున్నామని, పూట గడవలంటే ఈ గడ్డలను వాగును దాటక తప్పని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ వీడియోను ప్రభుత్వం దృష్టికి చేరేంత వరకు షేర్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.